అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక మంచి రెసిపీతో, అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. మా అమ్మ బూరెలు చేస్తున్నారు. అది చాలా మందికి ఐడియా లేదు, నాకు కూడా తెలియదు క్వాంటిటీ ఏంటి అనేది. ఆవిడ చేస్తూ ఉంటారు, నేను చెప్తాను. బ్యాగ్ ఈ గ్లాస్ తో పిండి తీసుకున్నాం కదా, ఎంత గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ ని బెల్లం అయితే తీసుకొని దాంట్లో అరకిలో బియ్య పిండి కలుపుకోవాలండి. ఆ తర్వాత ఏ గ్లాస్ తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తో బెల్లం తీసేసుకొని ఇలా గిన్నెలో వేసుకుంటే కరగపెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ వెలిగించేసి గిన్నెలో ఈ బెల్లం అంతా వేసేద్దామండి. ఆ తర్వాత మనము తీసుకున్న గ్లాస్కి పావంతు నీళ్లు పోసుకున్నామండి ఆ గిన్నెలో బెల్లం కరిగించుకోవటానికి. ఇదిగోండి చూడండి, నేను చూపిస్తున్నా కదా. ఇవి దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము బెల్లం కరిగి ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకుందాం. ఈ మధ్యలో బెల్లం మొత్తం కరిగిపోతుంది కదండి, మంచిగా సిమ్లో పెట్టి. అప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి వడపోసుకుందాము. రాళ్ళు మట్టి అలాంటిది ఏమన్నా ఉంటే పోతుంది. ఇగో ఇట్లా నేను వడపోసేసుకొని బెల్లం పాకం అయితే ఇలా గిన్నెలో వేసేసుకున్నాను. కలుపుకుంటూ ఉండాలండి, ఏమన్నా బెల్లం కరగకపోతే కరిగిపోతుంది. ఇదిగోండి ఒక పొంగు వచ్చింది అని మనం చూసుకుంటాం కదా. ఇదిగో ఇలా పొంగుతుందన్నమాట. అలా పొంగు రాగానే మనము మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యపిండి గోధుమ పిండి పౌడర్ ఉంది కదా, అది ఉండలు లేకుండా వేడి మీదే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుందాం. మళ్ళీ చల్లారిపోతే ఉండలు అయిపోతుంది. అందుకని చెప్పేసి మనము ఏదైనా పట్టకర సహాయంతో గిన్నెని పట్టేసుకొని పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం పాకంలో కలిసిపోయేలాగా ఇలా కలుపుకుందాం. నైవేద్యం పెట్టేది కదండి, అందుకని నేనైతే టేస్ట్ చూడలేదు, మేమెవరం టేస్ట్ చూడలేదు. ఇప్పుడు ఈ పిండి ఇట్లా నీట్గా కలిపేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. అందుకని మనకి మంచిగా గుల్ల గుల్ల రావాలి అని అంటే నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. కవర్ వేసేసుకొని, లేదా ప్లాస్టిక్ కవరో పాల ప్యాకెట్ కవరో వేసేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి తీసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంటుంది పిండి, చూసుకొని మెత్తగా చెక్కలాగా పల్చగా ఒత్తేసుకొని దీన్ని తీసేసి ఆయిల్లో వేసేయడం. ఆయిల్ చూసారా సూపర్గా కాగింది. అదిగోండి, మనం సిమ్ లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుంటే ఏంటంటే అది వేసిన ఒక 5 సెకండ్ల 10 సెకండ్లకి పైకి వచ్చేస్తుంది, పైకి తేలుతుంది. అప్పుడు సూపర్ ఉంటుంది. ఇదిగోండి, వావ్, అసలు రెడ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. ఇలాగా దాన్ని తీసేసుకొని మనము పక్కన ప్లేట్ లోకి వేసుకోవడమే. సూపర్. ఇంతేనండి, చాలా సింపుల్ గా, అది కూడా 10 మినిట్స్ లో అయిపోయే మంచి స్వీట్ ఏంటి అంటే బూరెలు, బెల్లం బూరెలు. చాలా ఉంటాయి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఈ రెసిపీ అమ్మవారి నైవేద్యంగా పెడతాము. మా అమ్మగారు వాళ్ళ వైపు అయితే వాళ్ళకి పూర్ణాలు ఆనవాయితీ లేదట, బూరెల ఆనవాయితీ అట. అందుకని చెప్పేసి బూరెలు చేసేసి వాయనం ఇచ్చేటప్పుడు కూడా బూరెలు ఇస్తారు. ఇదండి ఈ వీడియో. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూడకూడదు కదా, అందుకని టేస్ట్ అయితే చూసి చెప్పను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.